యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసును తిప్పుకొని చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నాయన తండ్రి, ఇప్పటిదాకా జూమ్లో నీ బిడ్డలు నాయన పాటలతో నేను కీర్తించను, మీరు ఆలకించిన దేవుడవు నాయన. అయా వాక్య పఠనములోను వాక్య ధ్యానములోను సహాయం చేసిన దేవుడవు, మీకు స్తోత్రాలు. అయా అల్పుణ్ణి అయోగ్యుని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చోటును మరుగు చేసుకొని మీ మాటలు మాట్లాడండి. మాట్లాడే మాటలు దాగపోకుండా మా హృదయాల్లో పగిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. వాతావరణ పరిస్థితులనైనా తండ్రి ప్రభువా, మీరు అన్నిటినీ చక్కజేసే దేవుడవునైనా, నీ బిడ్డలను కాచి కాపాడే సంరక్షించే దేవుడవునైనా మీకు స్తోత్రాలు. ఇంకొక వాక్యంలోనికి మేము వెళ్ళబోతూ ఉండగా నీ సన్నిధి కాంతిని మా మధ్యలో ఉంచండి. అయా నీ పరిశుద్ధ హస్తంచే మమ్మల్ని అందరినీ నైనా తండ్రి ఒక చోట చేర్చండి. నీ మాటలు వినటానికి కావలసిన చెవులు, గ్రహించటానికి కావలసిన హృదయాన్ని మాకు అందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇందులో ఒక చక్కని మాట మనకి యోవేలు గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ఏంటట అది? ఇప్పుడైనను మీరేం చేయాలట? అని రాశాడు. అంటే ఆయన తప్ప మిగిలిన వాళ్ళు అని, మనమంతా అని. మనం ఏం చేయాలి? ఉపవాసముండి కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని ఎవరు పిలుస్తున్నారు? ఇది యెహోవా వాక్కు, దేవుడైనటువంటి యెహోవా వాక్కు. ఇది దేవుడు మాట్లాడుతా ఉన్నాడు యోవేలు గారి ద్వారా. యోవేలు గారు నిలబడ్డాడు, కానీ మాట మాత్రము దేవుని యొక్క వాక్కు. ఇప్పుడైనా నా దగ్గరికి రాండయ్యా బాబు అని చెబుతూ అంతటితోటే ఆగల. దేవుని యొక్క లక్షణాలను కొన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లక్షణాలు అన్నీ కలిగినటువంటి దేవుడు నిన్ను వదిలిపెట్టడు అనే మాట ఇందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట ఉపవాసం ఉండండి అనే మాట రాస్తున్నాడు. ఇందులో ఈ ఉపవాసం ఉండేటువంటి పరిస్థితులు మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఆ పరిస్థితుల్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది మనకి. ఎప్పటి నుండి ఉపవాసం ఉంటున్నారు అంటే, జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. ఉదయాన్నే లెగవటం, ప్రార్థన చేసుకోవటం, అది అలవాటుగా మారిపోద్ది. ఆదివారం రాగానే చాలా మంది ఏం చేస్తారో తెలుసండి? నాలుక కొరుక్కుంటా ఉంటారు. కొన్ని చోట్ల కొంతమందికి అయితే రక్తం కూడా వస్తుందట. ఎందుకని? ఆదివారం యొక్క ప్రభావం అది. ఆదివారం నాడే అనేది కొంతమందికి అలవాటు. మాంసము అనేది ఆదివారం నాడు ఖాళీగా ఉంటాం కాబట్టి అది అలవాటు చేసుకున్నారు. అంటే కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుండి కూడా ప్రజలు అలవాటు చేసుకుంటారు. అలాగే ఒక సంవత్సరంలో కొన్ని భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి పండగలు మనకు తెలుసు, చాలా మంది అవహేళన చేయొచ్చు.
కొంతమంది ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ అలవాట్ల వలన మానవునిలో కొంత భాగము చెడుతనము పక్కకి వెళ్ళిపోద్దు, మంచితనం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో చెడుతనాన్ని తర్వాత విసర్జించే పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే కొన్ని రోజుల పాటు ఆ దుర్వ్యసనాన్ని మానుకుంటే, మంచి వ్యసనంగా మార్చుకుంటా ఉంటే అది మానవునికి అలవాటుగా మారిపోద్ది అనేది తెలుసుకోవాలి. మనం చూస్తున్నాం, మన ఆయుర్వేదం లేదంటే నాటు వైద్యం అంటుంటారు. నాటు వైద్యులు మందు ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడతారో తెలుసండి? ఒక మండలము రోజులు మీరు దీన్ని వాడండి, దానికి 40 రోజులు. నియమాలు చెబుతాడు ఆయన. ఏ నియమం? ఫలానాది 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 నీ శరీరానికి గిట్టదు. బ్లడ్ టెస్ట్ చేస్తే కొలెస్ట్రాల్ పెరిగింది, బ్లడ్ టెస్ట్ చేస్తే ఫలానాది పెరిగింది, హిమోగ్లోబిన్ లేదు అంటే పర్సంటేజ్ తగ్గిపోయింది, రక్తం లేదు, ఎనీమియా వచ్చేసింది, ఇలా చెప్పుకుంటా పోతారు. వాటి నుండి రక్షించబడాలి అంటే 40 రోజులు ప్రాముఖ్యంగా ఏర్పాటు చేస్తూ ఈ మందు ఇస్తాడు. ఈ మందులో ఏముంటుందో ఉండదో తెలియదు, కానీ ఆ 40 రోజులు అతని యొక్క ప్రయాస అతన్ని బాగు చేస్తుంది. అందువలన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల పాత నిబంధనలో పాటించనే కనిపిస్తాయి, కొన్ని క్రొత్త నిబంధనలో పాటిస్తూ వచ్చినవి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజులు అంటే నిన్నటి బుధవారం కాకుండా అంతకు ముందు బుధవారం నాడు ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘటన మనకి చాలా మందికి తెలుసు. ఇందులో ఆర్సీఎం వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు నాకు. ఇందులో ఏంటి అంటే 40 దినాలు ఆ రోజు నుండి ఏర్పాటు చేసుకుంటూ దాన్ని లెంట్ డేస్ అని ఏర్పాటు చేశారు. అంటే శ్రమలు. లెంట్ అంటే మండల కాలము ఆచరించేటువంటి కాలము అనేది మనం తెలుసుకోవాలి. లెంట్ అనే స్మాల్ లెటర్స్ లో మనం తెలుసుకుంటే దానికి అర్థం ఏంది అంటే అప్పు అని అర్థం. మనం అప్పు పడుతున్నాం, సంవత్సరం మొత్తంలో కూడా చెయ్యనటువంటిది అప్పుడు దేవునికి అప్పు పడుతున్నాము. ఆ అప్పు తీర్చుకునేటువంటి పరిస్థితి ఆ రోజు కలుగుద్ది. అందులో శ్రమల దినాల్ని పాటించడం అంటే ఏం లేదు, గుర్తు చేసుకుంటూ జీవిత కాలాన్ని ముందుకు నెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ లెంట్ అంటే ఏంటి అంటే స్ప్రింగ్ అని, లేకపోతే 40 అని గ్రీకు లాటిన్ పదాలలో అర్థం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఏంది అంటే స్ప్రింగ్ అంటే వసంత కాలము. ఈస్టర్ అంటే తెలుసు కదండి మనకి, ప్రభు వారు పైకి లేచినటువంటి ఆ దినాన్ని మనం ఈస్టర్ గా పాటిస్తూ ఉంటాం. 46 రోజులు ఏర్పాటు చేశారు. ఈ 46 రోజుల్లో కూడా 6 రోజులు, అమ్మా అర్థం అవుతుందా? వింటున్నారా? మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రెసిప్రొకేషన్ అంటారు. అంటే ఏందయ్యా అంటే ఎదురుగా ఏమన్నా ప్రశ్నలు సమాధానాలు ఉంటే చెప్పుకోవటం. అంటే ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పే స్థితి కాదనుకోండి, అర్థం అవుతున్నట్టుగా ఎవరన్నా ఒకరు మాట్లాడుతూ ఉండాలి. అవును కాదు అంటుంటారు కదా వాళ్ళు. ఆ విధంగా నాకు అర్థం అవుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లు లేదంటే ల్యాప్టాప్లు ఇవన్నీ పక్కన పెట్టి వేరే పనులు చేసుకుంటున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. వసంత కాలం అంటే పుష్పించేటువంటి దినాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. మనం పరిశీలన చేస్తే మిగిలినటువంటి దినాలు 6 రోజులు ఆదివారాలు తీసివేసి, ఆదివారాలు పరిశుద్ధ దినాలు కాబట్టి ఆ దినాలు వదిలేసి మిగిలిన దినాల్ని 40 రోజులుగా ఏర్పాట్లు చేయటం అనేది జరిగింది. మొట్టమొదటి రోజుని యాష్ వెడ్నెస్డే అంటారంటే భస్మ బుధవారము అనేది మనకు తెలుస్తూ ఉంది. భస్మ బుధవారం ఏంటయ్యా? శ్రమ పడ్డప్పుడు మానవుడు తనను తాను తగ్గించుకునేటువంటి స్థితి కలుగుద్ది. అప్పటిదాకా కూడా
వాడు నేను హీరోని జీరోని అనుకుంటే తిరుగుతుంటాడు కాళ్ళ దగ్గర వేసుకొని. శ్రమ కలగగానే ఆ మానవుడి ముఖం చూడగానే వీడు ఎదురులో ఏదో బాధలో ఉన్నాడు అని ఎదుటివానికి అర్థమైపోద్ది. అంటే ఏంటి? శ్రమల దినాలలో వాడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు సిలువలో శ్రమపడి రక్తాన్ని కార్చి ప్రాణం విడిచినటువంటి దినాలని జ్ఞాపకం చేసుకోవటానికి మానవుడు కొన్ని విషయాలు మరచిపోతూ కొన్ని విషయాలలో ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకు ఏర్పాటు చేశారు పెద్దలు. అదేముందిలే అనుకుంటే ఏమీ లేదు, ఉంది అనుకుంటే మనం ఆచరించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఆచరించేటువంటివి, ఆచరించకూడనటువంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. మంచి పని ఎవరైనా చేయొచ్చు, చెడు పనులు మాత్రం ఎవరు చేయటానికి వీలు పడదు. కాబట్టి ఏది మంచి పని అనేది తెలుసుకొని తీరాలి. ఇందులో రాసినటువంటి ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏం రాశారు? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడు. ఇందులో అంటున్నాడు సమస్తాన్ని కూడా ఏం చేయాలట? పరిశీలన చేయాలి, పరీక్షించాలి. వాటిల్లో మనం పరిశీలించిన దాంట్లో మేలైనది ఏదైనా ఉంటే దానిని నీవు అనుసరించు అని అర్థం వచ్చేట్టుగా రాస్తున్నారు. మేలైనది ఏమన్నా నీకు కనిపించిందా? నీవు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల గురించి కానీ కొంత కాలాన్ని గురించి కానీ నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు జనులు ఏమైనా అనుకున్నప్పటికీ కూడా నీ మనసులో ఏది మంచిది ఏది చెడ్డది అనే దాన్ని నిర్ధారించుకుంటూ ముందుకు నడిస్తే అందులో మేలైనది ఏదన్నా ఉంటే దానిని అనుసరించటము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాస్తూ ఉన్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇందులో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ఉండాలట? యేసుక్రీస్తు వారు రాకడ వరకు నువ్వు బ్రతికుంటే నిర్దోషుడిగా ఉండాలి, నిష్కల్మషంగా బ్రతకాలి, తప్పు లేనటువంటి వాడివిగా ఉండాలి, శ్రేష్టమైనటువంటి వాటిని తెలుసుకోవాలి అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట. శ్రేష్టమైనది ఏంది? సమస్తాన్ని పరీక్షించి నువ్వు ఆ పరీక్షించిన దాంట్లో మేలైనది ఏదుందో చూసుకొని ముందుకు నడవటమే శ్రేష్టమైనటువంటిది. బైబిల్లో ఎక్కడ కూడా లెంట్ అని గాని ఎక్కడ కూడా 40 దినాలు పాటించండి అని గాని చెప్పలేదు. కానీ మానవులు ఇలా పాటించినందువలన వచ్చే లాభాలు, కొంతమందికి నష్టాలు కూడా రావచ్చు. వాటిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లెంట్ డేస్ లో పాటించేటువంటి దినాల్లో ఏం చేస్తారయ్యా అంటే పాత నిబంధనలో ఒక అధ్యాయాన్ని, క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయాన్ని, పత్రికా పాఠాలలో ఒక అధ్యాయాన్ని, లేకపోతే కీర్తనలో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని చదువుతారు. దానిని గురించి వివరించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో వాక్యం వరకే చదువుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటానికి ఒక మంచి అవకాశము కలుగుతుంది అనేది ఒకటి తెలుసుకొని తీరాలి. ఇందులో మనం చదువుకోవాల్సింది ఏందయ్యా అంటే మొట్టమొదటిగా
క్రీస్తు వారు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులను గురించి మనం తెలుసుకుంటూ ముందుకు పోవాలి. ఏ అధ్యాయాలు చదివినా మళ్ళీ మొట్టమొదటికే రావాలి. ఏంటయ్యా అంటే మానవునికి రక్షణ కలిగినటువంటి ఒక సంఘటన ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు లేకపోయినా కూడా అప్పటి రోజుల్లో రాయబడినటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని గ్రంథాలు కానీ మనం పరిశీలన చేస్తూ పోతే మనకంటే ముందున్నటువంటి వాళ్ళు పరిశీలన చేసి కొన్ని పుస్తకాలు రాపించినటువంటి వాటిల్లో మనం తెలుసుకునేది ఏందయ్యా అంటే చాలా మంది చెబుతూ ఉంటారు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఎందుకు చదవటము అని. పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ పత్రికలు పాఠాలు ఇంకా చాలా ఉంటాయి. ఇదిలో కీర్తనలో మనకు రాసినటువంటివి 150. ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మంచి వాటిని తీసి ఇందులో యాడ్ చేశారు. పత్రికల్లో కొన్నిటిని మంచి వాటిని చూసి ఇందులో యాడ్ చేశారు. పరిశుద్ధ గ్రంథంగా ఏర్పాటు చేయటానికి కొన్నిటిని ఏర్పాటు చేసి 66 అయితే బాగుంటది అని కొంతమంది లెక్కేసుకొని చేశారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని కూడా కొన్ని సంఘాల వారు ముద్రించి ఒక పుస్తకాన్ని తయారు చేసి ఇది కూడా పరిశుద్ధమైనటువంటి మాటలు కలిగినటువంటివే కాబట్టి మేము దీన్ని ఆచరిస్తాము అని చెప్పిన సంఘటనలు కూడా మనకు తెలుసు. అందువలన ఆ పుస్తకాల్లో ఏముంది అని తెలుసుకోవటంలో తప్పు ఉందా? నాకైతే తప్పు లేదనే అనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చారు దేవుడు, ఇది చదువుతూ ఉండాలి. కానీ వాటిల్లో ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటల్ని చాలా మంది రికార్డు చేసుకుంటా ఉండొచ్చు, కొంతమంది రాసుకుంటా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో దీన్ని రిపీట్ చేసే పరిస్థితులు వారికి కలిగి ఉండొచ్చు. అంత మాత్రాన దాన్ని తప్పు అంటానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియజేయబడింది. ఒక ఆయన చెప్పినటువంటి మాటను నువ్వు కాపీ కొడుతున్నావు అనే మాట. అది కాపీ కాదు. ఏంటి? అందులో ప్రవక్తలైనటువంటి వ్యక్తులు ఏదైతే మాట్లాడారో దాన్ని వీళ్ళు కాపీ చేసి వేరేగా చెప్పటము అనేది కూడా మనం తెలుసుకొని తీరాలి. అది తప్పు. కానీ ఇందులో పరిశుద్ధమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పటము తప్పు కాదు. ఎందుకని? ఇదిగో ఈ రాయబడినటువంటి ఈ మాటలు కూడా ఒకరు చెప్పినటువంటివే కదా. ఎవరు చెప్పారు? దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకొని రాపించాడు అని మనం నమ్ముతున్నాం. అది కూడా ఒక వ్యక్తి చేత చెప్పబడినదే కదా. అలాంటిది అది నమ్మినప్పుడు అలాంటి భక్తులైనటువంటి వ్యక్తులకి ఈ రోజుల్లో కూడా దేవుడు నాతో మాట్లాడాడు అనే వ్యక్తులు కనిపిస్తున్నారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అనేవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. మరి వాళ్ళ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు అది కాపీ ఎలా అవుతుంది? అది ఇంకొకరికి చెప్పటం వలన కానే కాదు. అందువలన కొన్ని మాటలు కొన్ని శకాల వరకు కూడా ఆ శకము ఈ శకము అనుకుంటుంటాం కదా, కొన్ని శకాల వరకు మరుగు చేయబడి తర్వాత అవి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. క్రీస్తు మనం చూసినట్లయితే క్రీస్తు శకం 325వ సంవత్సరం నుండి క్రైస్తవత్వము స్థిరంగా నిలబడటానికి ఆస్కారం ఏర్పడ్డది. క్రీస్తు శకం 200 సంవత్సరాల వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువు అని చెప్పటానికి ఎవరికి కూడా ధైర్యం చాలలేదు. కారణం ఒక్కటే, యేసు క్రీస్తు రక్షకుడు, ఆయన మన కోసం చనిపోయాడు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు ప్రజలు. ఎందుకో తెలియదు. మిగిలిన విషయాలన్నిట్లో కూడా కామ్గా బాగా హాయిగా వాళ్ళతో స్నేహంగా ఉంటారు. ఒక దేవుని విషయంలో మాత్రము వాళ్ళు చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉంటారు, చేస్తా ఉంటారు. 200 సంవత్సరాల వరకు అంటే మిగిలిన శిష్యులందరూ యేసు ప్రభు వారి కాలంలో నుండి వచ్చిన వాళ్ళు తర్వాత మనం పరిశీలన చేస్తే రకరకాలైనటువంటి హింసలు అనుభవించినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ హింసలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తుంటాం కదా, గోడ కొట్టిన బంతి
కొట్టేటప్పుడు దగ్గర కానీ గట్టిగా బలంగా తగులుద్ది, కానీ దూరంగా వెళ్ళిపోద్ది అనేది ఎంతో బాగా మనం మాటలు తెలుసుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని చిత్రహింసల పాలు చేయటం వలన అనేకులను ఆలోచింపజేసింది. అయ్యో, అతను ఏం చేశాడు? అతను మంచి మాటలే చెప్పాడు కదా. ధర్మశాస్త్రంలో ఏముంది? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోని మాటలే కదా చెప్పింది వాళ్ళు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమన్నా తప్పుందా? లేదు. ఇప్పుడు రోజుల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఏమైనా తప్పుందా? ఈ విశ్వాసులైనటువంటి వాళ్ళు కానీ, దేవుని బిడ్డలైన సేవకులు కానీ ఏదన్నా మాట్లాడుతూ ఉంటే వాటిల్లో తప్పుందా? ఉండదు. లేకపోయినా సరే వాళ్ళకి కోపం వస్తా ఉంటది. ఎందుకని? తాగుబోతును తాగొద్దు అంటున్నాడు, వాడికి కోపం వస్తుంది. మిగిలిన వాళ్ళకి సంతోషమే. వాడిని తాగొద్దు అన్న కారణంగా కొంతమంది సంతోషించి నీ వెంట ఉండేటట్లుగా కనిపిస్తా ఉంటది. అలాగే తాగుబోతులు, అలాగే తిరుగుబోతులు, శారీరక క్రియలు చేసేటువంటి వాళ్ళని ఖండించినప్పుడు మిగిలిన విషయాల్లో మన వెనక చాలా మంది ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. 325వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనబడినటువంటి ఒక రోమా చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ చక్రవర్తి క్రైస్తవత్వాన్ని అవలంబిస్తూ వచ్చు అనేకులకు తెలియజేశాడు. ఏమని? క్రైస్తవత్వం తీసుకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి ఆర్డర్ వేశాడు. రాజుగారి ఆర్డర్ అనగానే చాలా మంది ఆ మార్గంలోకి వస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం, ఒక బొమ్మను పెట్టి అందరూ నమస్కారం చేయండి అంటే ఆ బొమ్మకి నమస్కారం చేసినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వ్యతిరేకించినటువంటి వారికి శిక్ష విధించబడ్డది ఆ రోజుల్లో. ఇక్కడ ఈ ఆర్డర్కు లొంగిపోయినటువంటి వాళ్ళు, అనేకులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒకటి శారీరకంగా నమ్ముకొని ఉండొచ్చు, ఆత్మీయంగా నమ్ముకొని ఉండవచ్చు అనేది ఇందులో కనిపిస్తా ఉంటది. మనం చూస్తే ఒక కౌన్సిల్ ఆఫ్ నైసియా అనబడినటువంటి ఒక మీటింగ్ కనిపిస్తూ ఉంది. ఆ మీటింగ్ లో అనేకులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, అన్యులైనటువంటి వాళ్ళు కూడా అందులో ఉంటారు. ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లోకి ఏం చెబుతున్నారో విందాము అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఆయన చెప్పే దాంట్లో తప్పులు వెతికేటువంటి వాళ్ళు కొంతమంది, అందులో అనుసరిద్దాము ఒకవేళ మంచి మాటలుంటే అనేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తా ఉంటారు. హలో, దొరకలేదు నాన్న. నువ్వు బుక్ చేసావా? అది నేను ఇక్కడ గేబుల్స్ లో చూస్తున్నాను. బ్లాక్ టౌన్ అట్లా నువ్వు చేసావా? బ్లాక్ టౌన్ కి మళ్ళీ చేసి నీకు చెప్తున్నాను. మళ్ళీ కనుక్కుంటాను, మళ్ళీ చేస్తాను. బాయ్. వాయిస్ కట్ చేసుకొని మాట్లాడునమ్మా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు కూడా అనేకులైనటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది. అందులో పెద్దలు వచ్చారు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, రాజు తరపున వచ్చినటువంటి వాళ్ళు కూడా అందులో కనిపిస్తా ఉన్నారు. ఏమని? ఆయన ఏమన్నా మాట్లాడితే అందులో తప్పులు పట్టుకుందాము అనేటువంటి పరిస్థితి. అలాగే కౌన్సిల్ ఆఫ్ నైసియాలో అందరూ కూడుకొని అందరికీ ఉపయోగపడేటువంటి సూత్రాలు ఏర్పాటు చేశారు. అవి 20 సూత్రాలు రాశారు. అందులో మనం చూస్తుంటాంగా 6 సూత్రాలు, 9 సూత్రాలు, 20 సూత్రాలు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రజలను అభివృద్ధి చేయాలి అనే కోరికతో ఏర్పాటు చేస్తారు. అందులో అన్ని మంచిగా ఉన్నాయి అనుకున్నప్పుడే దాన్ని జారీ చేస్తూ ఉంటారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటది అని అనుకున్నప్పుడే దాన్ని సక్రమంగా ప్రజల్లోకి తీసుకుపోతారు. అందులో 5వ సూత్రాన్ని మనం గమనించినట్లయితే అందులో
40 రోజుల ఉపవాసం ఉంటే బాగుంటది అనే సూత్రాన్ని అందులో రాయబడుతూ ఉంది. దాని గురించి అందులో ప్రస్తావన వచ్చింది అని రాస్తా ఉన్నారు. ఇందులో మొట్టమొదటిగా ఏం జరిగిందయ్యా అంటే, ఒక బుధవారము, శుక్రవారము 2 రోజులు పాటిస్తా ఉండేవాళ్ళు. మిగిలిన రోజుల్లో అసలు పాటించకుండా ఇష్టానుసార జీవితాల్ని జీవిస్తా ఉండేవాళ్ళు. ఉపవాసం మొదట్లో శుక్రవారమే చేస్తా ఉండేవాళ్ళు. ఆ తర్వాత బుధవారం కూడా చేస్తే బాగుంటుంది అని అనుకొని బుధవారాన్ని కూడా కలిపినట్లుగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత దాన్ని ఏం చేశారు అంటే 40 గంటలుగా ఏర్పాటు చేశారు. ఆ 40 గంటలు ఆ తర్వాత అది ఏం జరిగింది అంటే ఆచారంగా జరిగింది. ఆచారం అయిపోయింది. సంవత్సరం మొత్తంలో ఒక 40 రోజులు లేదంటే కొంతకాలము ఉపవాసం ఉంటే మంచిది అనేది అందులో తేల్చారు. ఒక వ్యక్తి ఉపవాసం ఉండటం వలన తన శరీరము శుద్ధి అవుద్ది అనేది మనకి చాలా మంది చెబుతూ ఉంటారు. మనం అప్పుడప్పుడు రేడియోలు కానీ టీవీలు కానీ ఓపెన్ చేస్తే మంచన సత్యనారాయణ గారు అని ఒక ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన ఇంకా మందుల గిందులు ఏమి ఉండవండి, ఉపవాసం ఉండండి పోండి అంటాడు. ఉపవాసం ఉంటే ఏంటి అంటే కొన్ని ఎక్సెస్ గా ఉన్నాయి అన్ని కూడా బాడీలో అవి కరిగిపోతాయి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. అలాగే ఉపవాసం ఉన్నందువలన నీ మనస్సు నీకు కంట్రోల్లో ఉంటది. ఆ మనస్సుని ఎవరి మీద నిమగ్నం చేయాలి? దేవుని మీద నిమగ్నం చేసుకుంటే మంచిది అనేది ఆ 40 రోజుల ఏర్పాట్లో కనిపిస్తా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనిస్తే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఎవరన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే ఏమి లేదు, సింపుల్ గా ఒక అక్కడ నొక్కటమే కదా మ్యూట్ లోకి పోవటం. మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. లేకపోతే ఏం జరుగుద్ది, మాట్లాడే వాళ్ళకి మాటలు అందుబాటులోకి రావు. నాకైతే జ్ఞాపక శక్తి లేదు కాబట్టి వెంటనే మర్చిపోతా, ఏం మాట్లాడుతున్నానో తెలియదు, వేరే వేరే మాటలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి ఎవరన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే అర్జెంట్ అయి ఉండొచ్చు, దానికంటే అర్జెంట్ ఏంది అంటే మ్యూట్లోకి అలా నొక్కటం, ఎందుకంటే ఇంకేం లేదు. మ్యూట్లోకి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవచ్చు. దయచేసి ఆ పని చేయండి. ఇందులో ఏం రాస్తున్నారు ఒక్కసారి, ఎందుకంటే మాట్లాడేటప్పుడు పక్కనోళ్ళు మాట్లాడితే ఈ మాట్లాడే అంశము వారికి తెలియదు. పైగా ఆ మాటలు వినటానికి శ్రద్ధ చూపినటువంటి వాళ్ళకి కూడా ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడాడు అని మళ్ళీ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం జరుగుద్ది. కాబట్టి మరలా ఒకసారి చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం రాశారు? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి. రాస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రశ్నించేది మనకి తీర్పు తీర్చకుండా ఎవరికి అవకాశం ఇవ్వబాకండి. అన్నపానములు తినే దాంట్లో, త్రాగే దాంట్లో, పండగలు ఆచరించే దాంట్లో, అమావాస్యలు అనే పండగలు ఉన్నాయే వాటిని గురించి కానీ విశ్రాంతి దినాలు ఆచరించే వాటి విషయంలోనైనా సరే మీరు ఎదుటవాడు మనకి తీర్పు తీర్చకుండా ఉండేటట్లుగా ఉండాలి. 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అని ప్రశ్నించే పరిస్థితి ఏమన్నా ఉందా? ఎదురాడికి ఏమన్నా నష్టం అవుతుందా? నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను అని దీక్ష తీసుకున్నాను అనుకోండి, ఎదుటి వానికి ఏమన్నా నష్టం ఉందా? వచ్చే నష్టం ఏదో నాకు రావాలి, వానికి ఏ నష్టం? అయినా కూడా ప్రశ్నిస్తూ ఉండేటువంటి పరిస్థితులు
కనిపిస్తూ ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. అది చదువుకుందాం ఒక్కసారి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి ఎందులో విముఖుడవై అంటున్నాడు? ఉండుము. పైకి ఎట్లా కనిపిస్తారట? భక్తి భక్తి కలిగినటువంటి గల వాడుగా ఉంటాడట. నేను భక్తిపరుణ్ణి అనుకుంటా ఉంటారట. జనానికి కనపడటం కూడా అలాగే కనిపిస్తా ఉంటారు. ఎందుకని? పొద్దున్నే ప్రార్థన జరుగుతుంది, పోతారు. పాటలు పాడే పరిస్థితి ఉంది, పాడతారు. వాక్యం చదివే పరిస్థితి ఉంటుంది, చదువుతారు. అవసరమైతే నిలబడి దేవుని మాటలు చెప్పే పరిస్థితి ఉంటుంది. పైకి మాత్రమే భక్తి కలిగినటువంటి వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు కనిపిస్తా ఉంటారు. జాగ్రత్త. ఎందుకని? మిగిలిన విషయాల్లో మనల్ని ఏలుబెట్టి చూపించేటువంటి వాళ్ళు ఎక్కడో ఉండరు, పక్కనే ఉంటారు, మనలోనే ఉంటారు అనేది ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నటువంటి మాట. అసలు క్రైస్తవులకి 40 దినాలేనా? మిగిలిన 365 రోజులు అలా వదిలేయటమేనా? మిగిలిన రోజులు అలా వదిలేస్తారా? మనం భస్మ బుధవారం నుంచి బిగిన్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కదా. భస్మ బుధవారానికి ముందు మంగళవారం నాడు ఈ విశ్వాసులైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? డిసెంబర్ 31న ఏం చేస్తారు? తెల్లవారితే ఫస్ట్ కాబట్టి ఈ 31వ రోజున బార్ల నిండా వాళ్లే ఉంటారు. ఎక్కువ భాగం క్రైస్తవులే ఉన్నారు. ఏందయ్యా అంటే ఇక అది ఆచారంగా వెళ్ళిపోయింది. మిగిలిన రోజుల్లో ఉపవాసాలు ఉండాలి కాబట్టి, దేవుని మార్గంలో నడవాలి కాబట్టి, ఇదిగో ఈ రోజు నేను ఇట్లా చేస్తాను. తాగి తందనాలాడి గందరగోళాలు చేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నాడు. అందుకే యాకోబు గారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతాను. తాగుతా ఉన్నప్పుడు, తప్పు పని చేసేటప్పుడు సడన్ గా గుండె ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తావు? ఎక్కడికి పోతావు? ఆదామా ఎక్కడున్నావు? దేవునికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడో? తెలుసు. నీ నోటి నుండి బయటకు వచ్చే మాట ఎలా ఉంది, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎట్లా ఉన్నాయి నీకు తెలియాలి. నువ్వు చెట్టు చాటును దాక్కున్నావు, బాగానే ఉంది. ఆయన ఒక్కడేనా దాక్కుంటుంది? తప్పుడు పని చేసి అందరూ కూడా దాక్కుంటున్నారు. దేవుని దృష్టికి కనపడకుండా ఉండాలి అనుకుంటుంటారు. కానీ కనపడకుండా ఉంటున్నారా మనుషులు? కనపడి తీరతారు. ఆయన ఆకాశమందుండేటువంటి దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని మాటలు వింటా ఉంటే, ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. మంచి పనులు చేస్తా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అదే చెడ్డ పనులు చేస్తున్నప్పుడు, ఎవరినో విమర్శిస్తా ఉన్నప్పుడు, ఎవరినో తిడతా ఉన్నప్పుడు, నీవు ఏదైనా తప్పుడు పని చేస్తున్నప్పుడు సడన్ గా నీకు మరణం వస్తే, మరణం నీకేమైనా చెప్పొస్తుందా? నాకు తెలుసండి, నా మరణం అని అనౌన్స్ చేసిన వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మరణాన్ని గురించి, నీ మరణాన్ని గురించి ఎవరికి తెలుసు? దేవుడు అంటున్నాడు, సృష్టి చేసింది నేనే, చంపేసేది నేనే, పరిపాలించేది నేనేనయ్యా, అన్ని చూస్తుంది నేనే. నాకే తెలియాలి, నీకు కాదు తెలియాల్సింది. ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నీవు సంపాదించిందంతా కూడా ఎటుపోతే? ఇంకా డబ్బు 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 అని ఆశపడుతున్నావా? నీకు ఇంకా డబ్బే కావాలా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు బ్రతకటానికి డబ్బు కావాలి, కానీ డబ్బు కోసమే బ్రతకటానికి వీలు పడదు అనేది తెలుసుకోవాలి. డబ్బు కోసమే బ్రతుకుతాను అంటే ఇక నువ్వు ఎక్కడికి పోతావు? దేవుని దగ్గరికి పోతావా? రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఎప్పటి చెబుతున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు అనుభవించినటువంటి కష్టాలని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఈ అన్ని కష్టాలు కూడా మా కోసం నువ్వు అనుభవించావు,
బాగుంది. మరి నీ కోసం నేను ఏ కష్టం అనిపిస్తాను? నిన్ను ప్రకటించటంలో ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదిరించటానికి ధైర్యాన్ని ఇవ్వయ్యా. ఎప్పుడన్నా ఒక మాటను దేవునితో మాట్లాడావా? ప్రార్థన చేసావా? అయ్యా, నీవు నా కోసం పడ్డ కష్టాలు చాలా కనిపిస్తున్నాయి నాకు. నేను నీ కోసం ఒక్క కష్టం కూడా పడటానికి సిద్ధంగా లేను. అలాంటి సిద్ధపాటు నాకు దయచేయి. దేవుని నమ్మినటువంటి వారికి మనం పరిశీలన చేస్తే ఎన్ని కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. అందులో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఒక ఆయన మనకి కొత్త నిబంధనలో కనిపిస్తా ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనము నుండి మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. 23 సార్. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల ఒక్క నిమిషం చేత ఆగు. ఒక్క నిమిషం ఆగు. పౌలు గారు అంటున్నారు, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిచారకుడిని నేను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిచారకుడు చేయాల్సినటువంటి పనులు ఏంటియో ఇందులో రాస్తున్నాడు. పరిచారకుడు అని అనిపించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నప్పుడు ఎలా అయ్యాడు ఆయన పరిచారకుడు అనేది అందులో రాస్తున్నాడు. ఏంటట? దెబ్బలు తినాలి పరిచారకుడు. అది సిద్ధం. చెరసాలలో 10 మందిలో అనేక పోతే పర్యాయాలు 9 మంది సక్రంగా ఉండరు, ఈయనొక్కడే సక్రంగా ఉంటాడు. 9 బ్రదర్ మందికి కొంత కోపం వస్తా ఉంటది. రెఫరెన్స్ చెప్పరా? రెఫరెన్స్ అది బ్రదర్. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనము నుండి మనం చదువుకుంటూ పోతే అందులో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నేను పరిచారకుడిగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనే వెనక బాట్ల 2 దెబ్బలు తగిలినాయి కదా అని నేను ఇంట్లో పోయి పడుకోవట్ల దుప్పటి కప్పుకొని ఎవరికి కాని రాకుండా నేను బాహటంగా బయటకు వచ్చి యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నాను. కారణము ఒకటే, ఏంటది? యేసు ప్రభువు వారి యొక్క వెలుగు నాకు కలిగింది. ఆయన అనేక చోట్ల ఇదే పరిచయం చేసుకున్నాడు. ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో నేను చూడలేదు, చనిపోయినప్పుడు నేను ఎరగను. కానీ ఆ మార్గంలో పోతున్నటువంటి వాళ్ళని హింస పెట్టాను. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఆయన నన్ను విడిచిపెట్టకుండా వెంటబడి పట్టుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో అది నాకు చూపించాడు. ఎలా ఉన్నాడు ఆయన? దేవుని యొక్క వెలుగు. కొండ మీదకి వెళ్ళారండి. ఒక కొండ మీదకి 3 శిష్యులను వేసుకొని పోయాడు ఆయన. ఎవరిని వేసుకుపోతాడండి 3 శిష్యుల్ని? యాకోబు, యోహాను, పేతురు. పేతురు లేకుండా అసలేం జరగదండి. ఆయన అబద్ధాలు ఆడినా ఏవాడినా పేతురు ఎమ్మడే ఉండాలి. ఎమ్మడే వస్తాడు. అయస్కాంతం ఏ విధంగా ఇనుమును ఆకర్షిస్తుందో ఆ విధంగా ఆ కొండ మీద ప్రభువు రూపాంతరము చెందాడు. అక్కడ ఆయన రూపం కనిపిస్తా ఉంది. ఆ వెలుగు చూసినటువంటి వాళ్ళు సాక్షులు. ఇదిగో ఈయన పౌలు గారికి ఆ వెలుగు చూశాడు. ఆ వెలుగులో ఎవరు కనిపించారు? యేసు ప్రభు వారి యొక్క రూపము కనిపించింది. అలాంటి వెలుగుని అందరికీ పరిచయం చేస్తున్నాడు. నేను యేసు ప్రభు వారి యొక్క పరిచారకుడిని చెప్పుకోవటానికి నాకు సిగ్గు లేదు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గులేదు కాదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పరిచారకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో నేను చెబుతున్నాను వినండి అని ఈ పత్రికలో రాస్తున్నాడు ఆయన. ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఏట? చదువమ్మా ఇప్పుడు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు
ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరు వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాణం ఇందులో అంటున్నాడండి, మిగిలిన విషయాలు వదిలేము, ప్రయాసంలో చాలా మంది. ఇందులో ఎంతమందిని గుర్తు చేస్తున్నాయండి ఆయన? సహోదరుల వలన కూడా ఆపద వచ్చిందట ఆయనకి. వచ్చింది. సహోదరుడు ఎవడో పక్కన ఉండేవాడే కాదు, స్వజనుల రక్త వల్ల కూడా సంబంధి వచ్చింది. కాదు, పక్కనుండే సహోదరుడు. ఆయన క్రైస్తవుడే, దేవుణ్ణి నమ్ముకున్నా అనేవాడే, వాడి వలన కూడా ఈయనకి ఆపద వచ్చిందట. ఎవరిని విడిచిపెట్టాల, అన్యుల వలన వచ్చిందట, సహోదరుల వలన వచ్చిందట, తెలియని వాళ్ళ స్వజనుల వల్ల వలన వచ్చింది. వచ్చిందట. సముద్రంలో ఆయన ఒక రోజంతా గడిపాడట. అసలు సముద్రంలో గడపటం అంటే సామాన్యమైన విషయం అండి. లోపల ఎన్ని ఉంటాయండి? ఏది పీక్కు తిన్నా పీక్కు తింటది కదండి. ఒక రాత్రి పగలు తీసుకుపోయి సముద్రంలోనే ఒక దీవిలో పడేస్తే మంటలో వచ్చి ఒకటేదో పట్టుకుంది. పాము. చూసారా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో కూడా యేసు ప్రభు వారిని వదిలిపెట్టలేదు. కారణం, ఆ వెలుగు చూసినటువంటి ఏ మానవుడు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళలేడు. ఆమేన్. హల్లెలూయా. ఇందులో మనం చూసినటువంటి పరిస్థితి, ఇలాంటి శ్రమలు యేసు ప్రభు వారు ఇంకా ఎక్కువగా పొందారు కాబట్టి దానిని గుర్తు చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాం మనం ఈ దినాలని అనేది జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు. ఆచరించడం మంచిది అనేది కొంతమంది అభిప్రాయం. ఇది మొట్టమొదటిగా ఆర్సిఎం చర్చెస్ లో జరిగింది 40 రోజులు అనేది. ఆర్సిఎం అంటే తెలుసు కదండి, రోమన్ క్యాథలిక్ మిషనరీ. ఆ తర్వాత సిఎస్ఐ లోకి వచ్చింది, లోథరన్ లోకి వచ్చింది, బాప్టిస్ట్ లోకి వచ్చింది, మెథడిస్ట్ లోకి వచ్చింది, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ చర్చెస్ లో కూడా ఇది పాకుతూ వచ్చింది. కానీ కొంతమంది పెంతెకోస్తు వాళ్ళు కానివ్వండి, మరి కొందరు సొంత చర్చెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని పాటించరు. పాటించడంలో నష్టం ఏమన్నా ఉందా అంటే నష్టం లేదు. కానీ అక్కడ ఆ పెద్ద ఆయన ఆ విధంగా చెప్పాడు అంటే ప్రజలు అది పాటించాల్సిందే. అది తప్ప ఒప్ప అని ఎవరు చూడరు. గొర్రెలు ఉన్నాయి, ఒకడు కర్ర తీసుకొని ఒక ముందు దానికి ఇలా కాళ్ళకు అడ్డం పెట్టాడు అనుకోండి, ఆ కర్ర ఎగిరి దూకుద్ది. ఆ విధంగా 2-3 గొర్రెలు ఎగిరి దూకిందాక కర్ర అడ్డం పెట్టించి తర్వాత కర్ర తీసేస్తే మిగిలిన గొర్రెలు కూడా అక్కడికి రాగానే ఎగిరి దూకుతాయి. అంటే ఏంటి, ఆ యొక్క పరిస్థితి ముందు గొర్రెకి ఏం జరిగిందో అది రెండో గొర్రె కూడా చేస్తా ఉంటది అనమాట. యేసు ప్రభు చెప్పాడుగా మనం అందరం గొర్రెలమే అని. అంటే ముందోడు ఏం చేస్తుంటాడో వెనకోడు కూడా అదే చేస్తా ఉంటాడు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి రోజులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. 2, ఒకటి భస్మ బుధవారం, రెండోది శుభ శుక్రవారము. ఈ 2 రోజుల్లో కూడా ఉపవాసాలు 40 రోజులకు పెంచుకుంటే మనకున్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి. అంటే చెడ్డ పనులు చేసేటువంటి పరిస్థితులు కూడా అన్నీ కూడా పోతా ఉంటాయి అనేది. ఈ విషయాల్లో 40 రోజుల్లో కానీ ఇంకేదైనా రోజుల్లో కానీ మనుషులు ఏం చేయాలి అంటే పాపములను విడిచిపెట్టాలి. ఇది ప్రాముఖ్యత. ఉపవాసం ఉండే దేనికి? మన హృదయంలో దాక్కున్నటువంటి చీకటిని బయటకు వదిలేసేయాలి. అంటే ఎప్పుడు పోతుంది చీకటి? వెలుగు కలిగినప్పుడు చీకటి దానంతట అదే పక్కకి తొలగిపోద్ది. రెండవది దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఇందులో ఏంటంటే ఉపవాస దినాలని ప్రకటించాలి అనేది మనకి తెలుస్తుంది. ప్రకటించినటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి మనం ఇప్పుడే అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉపవాసాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దినాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఉపవాసం ఏంటి? సాధారణమైనటువంటి ఉపవాసము. ఇది ఆచారంగా వచ్చేటువంటిది. చాలా మంది ఉంటారు మన చుట్టూ హైందవులే ఉంటారు, అందరు క్రైస్తవులు ఉండరుగా. 2% 1% క్రైస్తవులు ఉన్నారని లెక్కలు తెలుస్తున్నాయి.
ఏంటయ్యా సాధారణం అంటే అందరూ ఉండేటువంటి ఉపవాసం. సోమవారం ఉండొచ్చు, మంగళవారం ఉండొచ్చు, కొంతమంది గురువారం ఉంటున్నారు, కొంతమంది శుక్రవారం ఉంటున్నారు. అన్యులు ఉండేటువంటి దినాలు. ఈరోజు శుక్రవారం రా, నేను అది చేయకూడదు ఇది చేయకూడదు అంటుంటారు. సాధారణమైన ఉపవాసము. రెండోది పాక్షికంగా చేసేటువంటి ఉపవాసం. సాధారణ ఉపవాసం అందరూ చేస్తుంటారు, సాధారణమైనటువంటి మనుషులు. ఇందులో ఏంది పాక్షికంగా ఉండేటువంటిది. పొద్దున్న సాయంత్రం దాకా ఉండి సాయంత్రం భోజనం చేస్తుంటారు. మనం చూస్తున్నాంగా. ఇప్పుడు ఉపవాసాలు చేసేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. ఈ రోజు మొన్నటి నుండే బుధవారం ఉంది కదా, అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళకు కూడా. అంటే రాత్రిపూట భోజనం చేసేవాళ్ళు, లేదంటే పొద్దున్నే తెల్లారుజామున భోజనం చేసి మధ్యాహ్నం అంతా ఉండి మళ్ళీ సాయంత్రం భోజనం చేసేవాళ్ళు. సంపూర్ణమైనటువంటి ఉపవాసము అంటే ఏమీ తినరు, ఏమీ తాగరు. ఈ ఉపవాసాలు ఉండేటప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తొస్తా ఉన్నాడు. ఒక స్నేహితుడు నేను ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాము ఒకసారి. వెళ్తే ఆ హోటల్ ఒక ఆకు తీసుకొచ్చేసాడు. వెంటనే వెనక జరిగాడు. ఏంటయ్యా ఆకులో అన్నం వేస్తున్నాడు, ఏంది సిద్ధపడలేదంటే, ఈ ఆకు రావి ఆకండి, ఇది ఈ ఆకులో నేను భోజనం చేయను. అదేంటయ్యా, ఏ ఆకు అయితే ఏం శుభ్రంగా ఉంటే చాలుగా అన్నా నేను. లేదు లేదు, నేను కాశీలో ఈ ఆకును వదిలేశా. ఎక్కడ వదిలేశాడు? కాశీలో వదిలేస్తారు. కాశీలో వదిలేస్తారు. ఆకులు, అలములు, పుల్లలు, ముళ్ళు ఈ కాదు వదిలేయాల్సింది. అక్కడ ఏం వదిలేయాలి? నీలో ఉన్న దుష్టమైనటువంటి క్రియ ఏదన్నా ఉంటే దాన్ని అక్కడ విడిచిపెడితే జీవితంలో ఇక ఆ పని నేను చెయ్యను. ఎదుటాన్ని తిట్టను, అందులో వదిలేయి. ఎదుటాన్ని కొట్టను, వదిలేయి. తాగను, వదిలేయి. చెత్త పనులు చేయను, వదిలేయి. అవి చేయకుండా ఉండటానికి అది ఏర్పాటు చేస్తే వీళ్ళు ఆకులు అలములు వేస్తున్నారు. ఏం పనులు ఏమి, ఇది కాదే మంచి పని, శుభ్రంగా కడుక్కొని తిను అన్న. తర్వాత ఆయన వదిలిపెట్టాడండి. హిందువులు అంతే ఉంటారు. ఇందులో మనం చూస్తే చేయాల్సింది ఏంటి? వదిలేయాల్సింది నీ పాపములను విడిచిపెట్టు. ఎక్కడ వదిలిపెడతావు? విడిచిపెట్టేది ఎక్కడ? నీళ్ళలో విడిచిపెట్టు. పైకి లేచి నాకు ప్రార్థన చేసుకో. ఇందులో కొన్ని ఉపవాసాల్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఏంటో తెలుసా? మాంసము తినరు. ఏంటో తెలుసా? ఆ మాంసం తినటం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు. 8వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం గమనిస్తే అందులో అంటున్నటువంటి మాట, ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. ఏదైనా పని కాబట్టి చేసినప్పుడు ఆ పని ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటే దాన్ని విడిచిపెట్టు అని. ఇందులో ఏముంది? కాబట్టి చదువు. భోజన ఆ, పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండుటకై నేను ఎన్నటికి మాంసము తినను. అంటున్నాడు. మాంసం తింటే పక్కనోడికి ఇబ్బందిగా ఉంది, లేదు వేరే పని చేస్తా ఉంటే పక్కనోడికి ఇబ్బందిగా ఉంది, కాబట్టి అతని వలన నేను ఇది చేయటం మానేస్తున్నాను అని పౌలు గారు చెబుతున్నటువంటి మాట. ఎన్ని శ్రమలు అనుభవించాయండి పౌలు గారు. ఎంత జ్ఞానం కలిగినటువంటి పరిస్థితి దేవుడిచ్చాడు ఆయనకి. 3 దండయాత్రలు చేశాడు దేశాల మీద. అంతటి పరిస్థితి అనుభవించాడు కాబట్టే అన్ని పత్రికలు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కినాయి. ఇంకోటి శుభకార్యాలు చేసేటప్పుడు చూస్తుంటాం కదా, గృహప్రవేశాలు వెంకటేశ్వర చేయరు, పుట్టిన దినాలు చేయరు, పెళ్లి రోజులు చేయరు, శ్రమల దినాలయ్యా అని అంటుంటారు. అదేంటంటే ఒక పైకి లేచిపోతే దేవుడు తీసుకుపోతే పారేడా, ఇంటి ముందు అంతే పెట్టి కూర్చుంటాడా? రోజులు ఊరుకోగా 3 రోజుల తర్వాత ఏం జరుగుద్ది? కంపు కొట్టుద్ది. అప్పుడైనా బారేస్తారుగా కొన్ని పరిస్థితులు. ఇందులో ఏంటి అంటే మంచి పనులు చేయొచ్చు అనేది తెలుసుకోవాల. ఒక మంచి పని చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, సహోదర ప్రేమ కనిపించవచ్చు, ఇవన్నీ కలిగి ఉండొచ్చు. యేసు ప్రభు వారిని అక్కడే కదండి పట్టుకుంది. విశ్రాంతి దినం నాడు స్వస్థత చేశాడు. స్వస్థతని చూడటంలో వాళ్ళు మరేం చూస్తున్నారు?
విశ్రాంతి దినం చూస్తున్నారు. శాంతి దినాన్ని చూస్తున్నారు. ఆ రోజు పని విశ్రాంతి చేయకూడదు. దినం నాడు చేయకూడని పని అని అంటున్నారు తప్ప ఒక వ్యక్తికి మేలు జరిగింది అనేది మాత్రం వాళ్ళు అంటలేదు. చేయటం లేదు. కొంత దినములకు కాలంలో ఏం జరిగిందంటే ఉపవాసం ఉండటంలో కొంతమందికి సడలింపించారు. ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు RCM లో నేను చూస్తున్నాను, ఎందుకంటే ఇది RCM బేస్ పెరంగిపురం అనేది. రంటి చింతలు ఒకటి, పెరంగిపురం ఒకటి, తూబాడు ఒకటి, RCM బేస్లు ఇవన్నీ కూడా 95% RCMకి వెళ్ళిపోతారు. చర్చి పెద్దది ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా ఏం చేస్తారో తెలుసా, ఉంటామనే వాళ్ళు ముందుకు రండి అని ఒక టవల్ వేస్తారు, ఒకటి జపమాల అంటారు దాన్ని. హిందువులు కాషాయాలు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా ఈ జపమాల తీసుకొచ్చి వేసి ఈ రోజు నుండి నువ్వు ఉపవాసాలు ఉంటావు. కొంతమంది పేర్లు తొలగించారు. ఏంది? పిల్లలు ఉపవాసం ఉండలేరు, వృద్ధులు ఉపవాసం ఉండలేరు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండలేరు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటది. అసలు ఏం జరుగుతాయి అంటే మొట్టమొదట్లో మట్టల ఆదివారం అని ఒకటి ఉంది కదా, మనకు తెలుసు. యేసు ప్రభు వారు యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కొంతమంది మట్టలు పరిచారు నడవటానికి వీలుగా. ఆ మట్టలన్నీ కూడా దాచిపెట్టి కాల్చివేసి బూడిద చేసి ఈ రోజు ఏదైతే ఉందో ఆ బుధవారం నాడు ఎవరైతే నిష్ఠగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ నొసటి మీద శిలువ ఆకారంలో బూడిద రాస్తారు. ఆ రోజు నుండి ప్రారంభం అవుతుంటది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మంచి రోజు చెడ్డ రోజు అని ఎవరు అనటానికి వీలు లేనటువంటి సంఘటన ఒకటి పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 2 నుండి 6వ వచనం వరకు మనం గమనిస్తే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినివాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. పరుణ్ణి సేవకును తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటకైనను పడి ఉండుట అయినను అతని సొంత యజమానిని పనియే, అతడు నిలుచును. సొంత ప్రభువు అతని యజమానుని పని నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. సొంత యజమానుడు ఎవడు మానవుడికి? దేవుడు. యేసుక్రీస్తు. ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవాలి తప్పితే పక్కన చూసి నువ్వు అది తింటున్నావు ఇది తింటున్నావు, నువ్వు మంచోడు కాదు చెడ్డోడు, ఇలాంటి పనులు చేస్తే ఎలాగండి? సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు నువ్వు నిర్ణయించేది. దేవుడు అన్ని రోజులను ఏం చేశాడు? మంచిగా సృష్టి చేశాడు, వెనక్కి తిరిగి చూసుకున్నాడు. మంచి రోజులేనా? మంచి రోజులండి. మొదటి రోజు, రెండో రోజు అన్ని చూచి సృష్టించి ఇలా చూశాడట. చూస్తే అన్ని మంచిగానే కనపడ్డాయట. ఒక్క విషయంలోనే ఆయన వెనక చూశాడు. ఎవరో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూస్తే అది ఒక్కటేనంట ఆయన దృష్టికి. ఎంత కాలం అయిందో ఆయన చూసి సృష్టి చేసి చూసి మానవుణ్ణి, అరే ఒక్కడే కూర్చోన్నాడు అని కొన్ని సంవత్సరాలు పరీక్షించాయట. ఆ పరీక్షల్లో తేలింది అంటే నరుడు ఒక్కడే ఉండటము ఇష్టం లేదు, కాబట్టి కొంతకాలం వరకు జత ఉండాలి అని ఏర్పాటు చేశాయంట దేవుడు. చూసారా? కాబట్టి ఈ యొక్క దినాలలో మనం ఎలా ఉండాలట? ఎలా ఉంటాం? మంచిగా ఉండటానికి ప్రయత్నము చేద్దాం. సమస్తాన్ని పరీక్షించుకుందాం. 40 రోజులు ఉండలేకపోతే ప్రార్థనలు ఉపవాసాలు చేసినటువంటి వాళ్ళు, ఒక రోజు ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. 2 రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మధ్యాహ్నం దాకా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 3 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 7 రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 14 రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 21 రోజు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 40 రోజులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. వాళ్ళని గురించి వచ్చే వారం మనం వీలు పడితే జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించుగాక.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన దేవ రక్షక నీకు స్తోత్రాలు నాయనా. ఆయా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియజేసినటువంటి మాట, మానవులు ఏర్పాటు చేసుకున్నా కూడా అందులో మంచిని మేము గ్రహించాలి అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మాకు తెలియజేశారు. 40 దినాలు ఉపవాసం ఉండటం అంటే సామాన్యమైన విషయమే మానవులకు కాదు. మీరున్నారు అయా, మీరు ఉంటారు. ఎందుకనంటే నీవు సృష్టికర్తమైనటువంటి దేవుడు. మేము అలా కాదు, మీ చేతిలో నుండి సృష్టించబడినటువంటి వారు. మాకు అంత సహనం ఉండదు, అంత జ్ఞానం ఉండదు, ఎలా బ్రతకాలో తెలియనటువంటి మానవులం మేము. మమ్మల్ని సరిచేసి సక్రమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి దేవుడవు నీవేనైనా. ఇదిగో ఈ దినాలని మేము పాటిస్తూ కొంతమంది ఉన్నారు, వారికి మంచి శక్తినివ్వండి అయా, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉపవాస దినాల్లో వాళ్ళు మీకు దగ్గరగా ఉండేటట్లుగా నీ కృప దయచేయండి. లోకమునకు దగ్గరగా ఉండకుండా దానికి దూరంగా ఉంటూ నీకు దగ్గరగా రావటానికి నీ కృప దయచేయండి అయా. ఈ జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. కింద బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అయా, వీళ్ళందరినీ దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించండి. పరిశుద్ధుడా, ఆయా ఇప్పటిదాకా నైనా తండ్రి ప్రభువ, ఆయా పాటలతో, వాక్య పఠనముతో, వాక్య ధ్యానముతో నీ ముందు నిలబడ్డాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించండి. ఈ దినము యావత్తు కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని దర్శించి ముట్టి స్వస్థపరచమని, అపవిత్రాత్మలచే బంధించబడినటువంటి వారు ఉంటే బంధకాలు తెంచివేయమని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సంరక్షించండి. యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మా తండ్రి